ఈ సందర్భంలో కేసీఆర్ కి గాని, పార్టీకి గాని, బీఆర్ఎస్ పార్టీకి గాని ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు, ప్రత్యేకంగా బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు గాని, అభిమానులు గాని ఒక రక్షణ కవచం లాగా, రక్షణ వలయం లాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి, నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి, వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటి చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ, దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 మందిలో నేను ఒకటి. 1/2 లేదా డజన్ అనుకుందాం. ఇక అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను ఎవరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేది భావించేవారు. ఓ సిద్ధయ్య లాగా, వీరబ్రహ్మంగారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది, మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటేనంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి, ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుంది అని ఇతిహాసం చెప్తుంది మనకు. బ్రహ్మంగారు చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారు నాటకాలు వేసేది ఊర్లలో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినది వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాళ్ళు హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి ఉద్యమక జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని, రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుందో బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయనే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మ ఒకటి కట్టి, అక్కడ కేసీఆర్ గారు జెండా కలిసినారు. ఆ దిమ్మ కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్ గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ప్రజల కోసం ఒక కన్విక్షన్ తో, ఒక అంకిత భావంతో మనం దీనికి పూనుకున్నాం. ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని, మరణమైనా రాని, మనం బ్రతుకుండంగా వస్తావా, తర్వాత వస్తావా తర్వాత సంగతి. ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చినాం. అందులో అతను ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి వాళ్ళ రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతుంది. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతుంది. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా పొరపాటు జరిగింది, ఏం జరిగింది నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోధలుసుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను. ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, టీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్ తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడున్నారు, హరీష్ కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకేమన్నో సంతోష పెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం.